స్క్విడ్ గేమ్ సీజన్ 3 నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. టోటల్ 6 ఎపిసోడ్స్, ఒక్కో ఎపిసోడ్ 1 అవర్ వరకు ఉంటుంది. మనిషి డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడు అన్నది ఈ సీజన్లో బాగా చూపించారు. ఏ మూవీలో అయినా సిరీస్లో అయినా ఎమోషన్ బాగా వర్కౌట్ అయితే అది అందరికీ నచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ సిరీస్లో కూడా అది బాగా వర్కౌట్ అయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మెయిన్గా సెకండ్ అండ్ థర్డ్ ఎపిసోడ్స్ చాలా బాగా నచ్చాయి. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. సెకండ్ సీజన్ ఎక్కడ ఎండ్ అయిందో ఈ సీజన్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవ్వడం నుంచి ఎక్కడా టైం వేస్ట్ లాంటిది లేకుండా లాస్ట్ ఎపిసోడ్ వరకు చాలా బాగా తీసుకెళ్లారు. ఈ సీజన్లో వచ్చి గేమ్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. హైడ్ అండ్ సీక్, రోప్ జంప్ చాలా థ్రిల్లింగ్ అనిపించాయి. మెయిన్గా ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. అలాగే ఒక బిడ్డ పడుతుంది, తనని కూడా గేమ్లో ఇన్వాల్వ్ చేస్తారు. అక్కడి నుంచి ఆ ప్లేయర్స్ యొక్క మెంటాలిటీ కూడా మారిపోతుంది. తనని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. తనకి ప్లేయర్ 456 అండగా ఉంటాడు. కాకపోతే లాస్ట్ 2 ఎపిసోడ్స్ కొంచెం ల్యాగ్ అనిపిస్తాయి. అలాగే లాస్ట్ ఎపిసోడ్లో ఇంకొంచెం ఎమోషనల్ టచ్ ఇచ్చారు. అంటే అది రివీల్ చేయకూడదు, కానీ కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్స్లో చెప్పేస్తున్నారు. అవసరమా? చూసే వాళ్ళకి ఆ ఫీల్ పోతుంది కదా, మీరు చూస్తే సరిపోదు కదా, వేరే వాళ్ళకి కూడా ఆ ఫీల్ రావాలి. ఇంకా యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే బీజిఎం కూడా చాలా బాగుంది. ఇంకా డైరెక్టర్ డాంగ్ హ్యూ సెకండ్ సీజన్లో చేసిన మిస్టేక్స్ రిపీట్ కాకుండా చాలా థ్రిల్లింగ్గా రాసుకున్నారు స్క్రీన్ ప్లే. అలాగే ఎమోషనల్గా కూడా కనెక్ట్ చేయడంలో చాలా బాగా సక్సెస్ అయ్యారు. ఇంకా ఓవరాల్గా ఈ సిరీస్ గురించి చెప్పాలంటే సెకండ్ సీజన్ కంటే చాలా బాగుంది, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అలాగే చాలా ఎమోషనల్గా కూడా ఉంటుంది. డబ్బు కోసం, తను బతకడం కోసం మనిషి ఎంత నీచానికైనా దిగజారుతాడు అనేది ఈ సిరీస్లో చాలా బాగా చూపించారు.